అక్షర న్యూస్కి స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మంచిర్యాల పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 15 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంచిర్యాల నియోజకవర్గం శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ముందరగండి సార్ అమాలివాడ రాళ్ళపేటవాడ అదేవిధంగా మీరు అందరి టీవీలో కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అదేవిధంగా కార్యక్రమం చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అందరికీ ప్రత్యేక పత్రికా మిత్రులు ఇప్పుడైనా నేను పోయిన ఫోటోలు ఇప్పటిదాకా ఇప్పుడు నేను ఎప్పుడు ఈ పేపర్లు వేస్తలేదు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తూ అమ్మ మేము రెండే విషయాలు ఎక్కడ చెప్పము. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే చేసినాము. వాళ్ళ యొక్క రోజు ఎన్నికల కోసం ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి మాట్లాడలేదు. మీకు ఎన్నికల సందర్భంగా చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు కోటేసి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బంద్ చేస్తారని చెప్పింది. బంద్ చేయలేక అసలు ఇప్పుడు ఇస్తున్నాం మేమే ఇస్తున్నామని చెప్పి మరి వాళ్ళు బంద్ చేస్తారని చెప్పింది. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఎన్నికల సందర్భంగా చెప్పినాం ఈ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇచ్చే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు కుల బంగారం కూడా చెప్పినాం. కాకపోతే ఇప్పుడు ఇవైతే ఇస్తున్న చెక్కులు ఇవి ఎన్నికల సందర్భంలో ఎన్నికలకు ముందు జరిగిన చెక్కులు కాబట్టి ఆ చెక్కులు మాకు 1,01,000 ఇస్తున్నాం. మీకు నెక్స్ట్ మళ్ళీ వచ్చేది సంక్రాంతి తర్వాత ఏవైతే వస్తాయో చెక్కులు ఆ చెక్కులకు ఈ 1,01,116 1,01,16 వాటితో పాటు కిలో బంగారం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకున్నాం. ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చే చెక్కులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్లు బంద్ అవుతాయని చెప్పిండు. ఇవాళ 28 తారీఖు ఓపెన్ చేస్తున్న పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్లు కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొందరగా జనవరి నుంచి వస్తాయి. మిగతా వాళ్ళకు కూడా ఎంఆర్ఓ గారు మొత్తం స్టార్ట్ చేయండి కలెక్టర్ చెప్పిన వాళ్ళకి మొత్తం డిసెంబర్ 31 వరకు ఎవరికైతే 60 years నిండుతూ ఏమన్నది ఇది 2,500 రూపాయలు మహాలక్ష్మి పడుతుంది. ఈ పెన్షన్లు వచ్చిన వాళ్ళకి అది లేదు. పెన్షన్లు ఎవరికైతే వస్తే ఆ కుటుంబం దానికి సపరేట్ చేయాలి. వీళ్ళకు ఆ 2,500 రూపాయలు నాకు చేస్తున్న కూడా వస్తాయి. అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కోసేది కాదు, పనిచేసేది కాదు. బంద్ చేసేది వాళ్ళే చేసింది. వాళ్ళని మీరు సార్ బంద్ చేసేది నాకు పర్మనెంట్గా బంద్ అయిపోతారు అనుకుంటాను. కనబడతాను పర్మనెంట్గా బంద్ అయిపోతాయి. ఖచ్చితంగా ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తుంది. సంక్రాంతికి అడుగు మొదలవుతుంది. అంటే లబ్ధిదారులు ఎక్కువ మొదలైతే మళ్ళీ మాకు ఎన్నికల పంచాయతీ కోడ్ ఉంది. మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ కోడ్ వస్తుంది, పార్లమెంట్ కోడ్ వస్తుంది. 3 నెలలు మళ్ళీ చేయరాదు. కాకపోతే జనవరిలో కూడా ఈ స్కీమ్ కొన్ని లాంచ్ అయితే ఈ పెన్షన్లు అయితే 4,000 పెన్షన్లు ప్లస్ ఈ గ్యాస్ సిలిండర్ది ఇమీడియట్ వారం రోజులు అయిపోతుంది. ఆ తర్వాత ఇందిరా మిల్లు కూడా స్టార్ట్ చేద్దాం కానీ ఇంకా స్టార్ట్ చేసినా చేయకుండా మీకు ఇళ్ళకి వచ్చి మొత్తం చెక్ చేసుకుని రాసుకుంటారు అధికారులు రాసుకొని దాన్ని బట్టి చేస్తూ ఎన్నికలు అయిపోతే అందరూ స్టార్ట్ చేస్తాం. ఎవరికైతే ఇల్లున్నా మన జాగా ఉన్న వాళ్ళకు వాళ్ళ జాగాలు కట్టుకోవచ్చు. జాగా ఉన్న వాళ్ళకి జాగాతో పాటు ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. 5 లక్షల రూపాయలు ఇల్లుకు ఇందిరా మిల్లుకి. ఎస్సీ ఎస్టీ అయితే 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరికి వస్తాయి. తల్లి పార్టీలకు సంబంధం లేదు. ఎందరో అర్హులు అందరికి వస్తాయి. మన నియోజకవర్గం మాత్రం ఒక్కటి కూడా లేకుండా చేస్తాం. ఖచ్చితంగా అందరికి ఇస్తాం. వీళ్ళని కూడా చెప్పిన గుర్తున్నాయి.